హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ స్నేహ తనోజ్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్, నేను కూడా చాలా బాగున్నా అండి. ఐ నో ఈ బ్లాగ్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇట్స్ బీన్ లైక్ మోర్ దెన్ 1.5 month, బట్ కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం కుదరలేకుండే. అండ్ ప్రెజెంట్ కూడా నేను చెయ్యాలా వద్దా అని చెప్పి, అండ్ నేను ఎక్కువ షూట్ చేయలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు వచ్చిన ప్రాబ్లము, వెళ్ళిన ప్లేస్ ఎంజాయ్ చేద్దాము కొద్దిగా అని చెప్పేసి ఎక్కువ అయితే నేను బ్లాగ్ షూట్ చేయలేదు. బట్ ఏదైతే నేను చేశానో డెఫినెట్లీ అదంతా నాకు తెలిసిన కంటెంట్ వరకు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీరు ఎవరైనా ప్లాన్ చేసుకున్నా ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసుంటే కనుక డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై ద వే, మా ట్రిప్ అయితే ఎన్నో ట్విస్టులతో జరిగిందండి. నాకైతే తనోజ్ వన్స్ ఇలా వెళ్దాము అనగానే వీ హ్యావ్ కన్ఫ్యూజన్, లైక్ ఏ ప్లేస్కి వెళ్దాము. సరే దుబాయ్ అనుకున్నాము, లాస్ట్ ఇయర్ అనుకున్నాం, బట్ కుదరలేదు కాబట్టి ఈ ఇయర్ పక్కా వెళ్ళిపోదాం అని అనుకున్నాము. సో జాన్లో అనుకున్నాను, నేను వెంటనే టికెట్స్ బుక్ చేశాను. సో ప్రతి కంట్రీకి మనం వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్రోటోకాల్స్లో ఉంటాయి కదండి, లైక్ మన పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఇంత టైంలో ఉండాలి, ఇంత ఎక్స్పైరీ బిఫోర్ ఉండాలి అని. అలా దుబాయ్కి అయితే 6 months బిఫోర్ ఉండాలన్నమాట మన ఎక్స్పైరీ అనే డేట్కి. సో నాకు చూస్తేనేమో ఎక్స్పైర్ అయిపోతుంది ఈ ఇయర్తో. సో 10 years ఆఫ్ వ్యాలిడిటీ అయిపోతుంది కాబట్టి మాకు ఇంకా మా జర్నీ ఫ్లైట్కి ఇంకా 20 to 25 days టైం ఉందన్నమాట. సో నేను తత్కాల్ పాస్పోర్ట్ అప్లై చేసుకొని, అండ్ మళ్ళీ ఆ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం వీసా అప్లై చేసుకోవాలి. అది కూడా నేను ఇంకా ఫాస్ట్ ట్రాక్ వీసానే పెట్టుకోవాలన్నమాట. సో అదంతా కొద్ది టెన్షన్తో అయ్యింది మా జర్నీ అయితే. అండ్ ఇక్కడ మా ట్రిప్లో రుత్విక్ని అయితే మేము తీసుకెళ్ళలేదు. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మేము వెళ్ళింది ఏప్రిల్ ఎండింగ్లో కదండి. సో దట్ టైం లైక్ తనోజ్ బర్త్డే కలిసి వస్తుంది, మా యానివర్సరీ కూడా కలిసి వస్తుంది అని. ఆ టైంలో దుబాయ్ మీకు తెలుసు ఎంత హీట్ ఉంటుందో, సమ్మర్ అదంతా కూడా. సో రుత్విక్ వచ్చినా సరే వాడు ఇబ్బంది పడతాడు, అండ్ మేము కూడా వెళ్ళిన ట్రిప్ ఎంజాయ్ చేయలేము అని ఇంకా మేము 4 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అత్తే వాళ్ళు మేము చూసుకుంటాము, మీరు వెళ్ళండి అన్నారు. అండ్ వాడికి వాళ్ళ దగ్గర ఉంటేనే ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. సో నో అనే ఆన్సర్ ఉండదు కాబట్టి ఏది కావాలన్నా ఇస్తారు. అండ్ బై ద వే మా కజిన్ పింకీ కూడా ఉంది కాబట్టి సో తను చూసుకుంటానే ధైర్యంతో ఇంకా మేమైతే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ మేము అప్ అండ్ డౌన్ ఒకేసారి ఎమిరేట్స్ అయితే బుక్ చేసుకున్నామండి. అండ్ ఎయిర్లైన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ పర్సెప్షన్ ఉంటుంది కదా, మనం వెళ్ళిన ప్లేస్ అన్నీ నచ్చాలని మనకు లేదు, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కలా ఉంటుంది. సో నాకు ఎమిరేట్స్ కన్నా కూడా సింగపూర్ ఎయిర్లైన్స్ నచ్చింది. మేబీ మన ఫస్ట్ ట్రిప్ అని ఒకటి ఉంటుందేమో తెలీదు, కానీ దుబాయ్ కన్నా కూడా ఎక్కువ సింగపూర్ ఎంజాయ్ చేసాము. రుత్విక్ని మిస్ అయ్యాము, ఫస్ట్ మేజర్ థింగ్. అండ్ హోటల్లో ఉన్నాము. సో అది హోమ్ ఫీల్ లేదు. అక్కడ సింగపూర్ వెళ్ళినప్పుడు బావగారాల దగ్గర ఉన్నాము. ప్లానింగ్ అంతా బాగుంది. అంటే లైక్ తనుజ్ గారి ఫ్రెండ్ మొత్తం మెట్రో కార్డ్స్ కానీ ఇవన్నీ మాకు ఇచ్చినా సరే, గైడ్ చేసినా సరే, మేమిద్దరము ఫస్ట్ గుడ్డు లేడనే దాంతో కొద్దిగా మూడ్ ఆఫ్ అయ్యి వెళ్ళే ప్రతి ప్లేస్లో కూడా వాడు ఉంటే ఎలా ఎంజాయ్ చేసేవాడు అలా అనుకున్నాము. సో నెక్స్ట్ వెళ్ళే ట్రిప్లో పక్క వాడిని అయితే తీసుకెళ్ళాలి అని అనుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయండి, మెట్రో ఆప్షన్స్ బాగానే. బట్ ఎయిర్పోర్ట్ మేము దిగంగానే ఏంటంటే క్యాబ్ ఇంకా ఫీజిబుల్ ఉంటుంది కదా హోటల్కి అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకున్నాము. అండ్ ఈ ట్రిప్లో మాకు ఎంత అయ్యింది, మా షాపింగ్ అయింది మొత్తం అంతా నేను బడ్జెట్ చెప్తాను. ఇట్స్ డిపెండ్ అపాన్ ద ఇండివిజువల్ అండి. మనం ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పెండ్ చేస్తారు కాబట్టి మేము ఎక్కడెక్కడ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది అనేది కూడా నేను చెప్తాను. సో దట్ మీకు ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు అది చూసుకుంటూ ఉంటారని చెప్తున్నాను అనమాట. అండ్ మేము వచ్చి దుబాయ్లో 1.5-2 days ఉన్నాము. నెక్స్ట్ రిమైనింగ్ 2.5 days మేము డౌన్ టౌన్లో ఉన్నామన్నమాట, బిజినెస్ బేలో, రాడిసన్లో. అండ్ ఫస్ట్ వచ్చి ఏమంటే దుబాయ్లో ఏమేం ప్లేసెస్కి దగ్గరగా ఉన్నాయి, లైక్ కొన్ని దుబాయ్ ఫ్రేమ్ కానీ అవన్నీ ఉంటాయి కదండి. ఆ హోటల్లో ఉన్న 2 days మేము అక్కడ దగ్గర ప్లేసెస్లో కవర్ చేయాలి అని చెప్పి, అండ్ నెక్స్ట్ డౌన్ టౌన్లో బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్ ఇవన్నీ అక్కడ కవర్ చేయాలి అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఏదైతే మేము పర్టికులర్గా మనకి టికెట్స్ ఇక్కడ దొరకవో ఆ టికెట్స్ మాత్రం మేము అడ్వాన్స్గానే ముందులా అన్నీ బుక్ చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ మనం వెళ్తామని 15 to 20 days ముందు. అండ్ దుబాయ్ అనేది లైక్ మీరు November, December నుంచి March వరకు
వరకు పీక్ సీజన్ ఉంటుందండి, అది సీజన్. ఆ టైంలో డెఫినెట్ మన హోటల్స్ అన్నీ చాలా కాస్టే ఉంటాయి. అండ్ మేము ఈ సీజన్ ఇప్పుడు ఎండింగ్లో ఏప్రిల్లో వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తనోజ్కి ఆ టైంలోనే కొద్దిగా ఖాళీ ఉంటుండే అనమాట. సో ఆ టైంలోనే ఏది బాగుంటుంది అనేది అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము వచ్చిన నెక్స్ట్ డేని ఇక్కడ ఫ్యూచర్ మ్యూజియం అని ఒకటి ఉంటుందండి, లైక్ స్పేస్ స్టేషన్లోకి ఎలా వెళ్తాము ఏంటి అదంతా. అండ్ ఫ్యూచర్ మ్యూజియంకి వచ్చి పర్ పర్సన్ లైక్ 3400 విత్ ట్యాక్సెస్ ఉంటుందండి. లైక్ మా ఇద్దరికి 7000 అలా అయ్యిందనమాట. అండ్ మీరు దుబాయ్ ప్లాన్ చేసుకునే లెక్క అయితే మీరు ఏ ప్లేసెస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఒక ఫస్ట్ థింగ్ మాట్లాడుకొని షార్ట్ లిస్ట్ చేసుకోండి. తర్వాత ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, ఏ టికెట్స్ అడ్వాన్స్గా మనం బుక్ చేసుకోవాలి అనేది పెట్టుకోండి. బికాస్ బుర్జ్ ఖలీఫా అక్కడ కొన్ని దొరుకుతాయి. అండ్ మేము యానివర్సరీకి వెళ్ళిన ప్లేస్ అయితే మనం అక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకోవడానికి ఆప్షన్ ఉండదు, మనం అడ్వాన్స్గానే బుక్ చేసుకోవాలి ఆ స్లాట్స్ అనేవి కూడా. డెఫినెట్గా ఈ వ్లాగ్ ఎండింగ్లో నేను మీతో లాస్ట్లో చూపిస్తాను. సో ఫ్యూచర్ మ్యూజియంలో ఏంటంటే ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటుందండి. లైక్ ఇది నాకు తెలిసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ లైక్ స్పేస్ గురించి ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు వెళ్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, సైన్స్ గురించి ఉన్న వాళ్ళైతే ఇష్టంగా. అండ్ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ నేను ట్రైపాడ్ పెట్టాను కానీ అక్కడ ఎలా లేదండి. సో దుబాయ్ ఈజ్ ద ప్లేస్ నాకు ఏమనిపించింది అంటే మంచిగా షాపింగ్ చేయడానికి అది ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ అని అనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక మ్యూజియంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్ స్పీసెస్ అనేది పెంచుతున్నారనమాట. లైక్ పేర్లోనే ఉంది కదా ఫ్యూచర్ మ్యూజియం అని. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. నాకు ఇది సేమ్ నేను లాస్ట్ టైం సింగపూర్ వెళ్ళినప్పుడు ఇది చూసాను అనమాట. మేబీ నాకు అందుకే కొత్తగా అనిపించలేదేమో. అండ్ ఇది మేము దుబాయ్లో ఉన్న హోటల్ అనమాట. అండ్ హోటల్ కూడా చాలా రష్ ఉండే అనమాట, ఎక్కువ మేము ఉండలే హోటల్లో ఫస్ట్ 2 days. నెక్స్ట్ మేము రాడిసన్ బ్లూకి వెళ్ళిపోయాము. సో అక్కడ మా హోటల్ చెక్ ఇన్ కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి లగేజ్ని మేము అక్కడ రిసెప్షన్లో పెట్టి రూమ్లో పెట్టమన్నాం అనమాట. అండ్ మేము ఇక్కడ బుర్జ్ ఖలీఫాకి బుక్ చేసుకున్నామండి. అండ్ బుర్జ్ ఖలీఫా ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఇది దుబాయ్ మాల్ నుంచి ఉంటుందన్నమాట. సో అది మనకి 124 ఫ్లోరా 148 ఫ్లోర్స్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఏది కావాలో అది ఆప్ట్ చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే మనకి 120 ఫ్లోర్ 50 క్రాస్ అవుతుండగానే మన ఇయర్స్ మొత్తం డమ్ అయిపోతాయి, హెడ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ మన బాడీలో డిఫరెంట్ అంటే హైట్స్ ఫియర్ లేని వాళ్ళు, కొద్దిగా హెల్త్ పరంగా ఓకే అనుకున్న వాళ్ళు వెళ్ళండి, కానీ మరీ అంత ఇది కాదు. సో అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇట్స్ డిపెండ్స్ అపాన్ యూ కదా. అండ్ బుర్జ్ ఖలీఫాకి వచ్చి మా ఇద్దరికి సేమ్ అలాగే ఇట్స్ నియర్లీ లైక్ 8000 అయింది. ఓవరాల్ మేము ఇక్కడ డిజర్ట్ సఫారీకి వెళ్ళలేదు, ద మెయిన్ థింగ్. అండ్ క్రూజ్కి వెళ్దాం అనుకొని బుక్ చేసుకున్నాను, బట్ నేను ఆ టైం దాటిపోయాక వెళ్ళాం కాబట్టి అది మిస్ అయ్యాము. సో అది మనీ వేస్ట్ అయ్యిండే. సో ఇది బుర్జ్ ఖలీఫా వ్యూ, చాలా 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 బాగుంది వ్యూ అయితే మాత్రం, నిజంగా ఎంజాయ్ చేశాను. సో ఇక్కడ మేము వెళ్ళింది ఏంటంటే మాల్స్ A to Z మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేసామండి. లైక్ దుబాయ్ అవుట్లెట్ మాల్ కానీ, విలేజ్ మాల్ కానీ, దుబాయ్ మాల్లో కానీ. దుబాయ్ మాల్ ఇట్స్ రియల్లీ లైక్ మనం 2 days తిరిగినా కూడా సరిపోదు అనిపించింది. సో ఇక్కడ దుబాయ్ మాల్లో లైక్ కొంచెం క్యాపుచినో తాగి లైక్ ఈవినింగ్ కొంచెం స్నాక్లా తిని అవుట్లెట్ మాల్కి అయితే వెళ్ళాము. అండ్ అవుట్లెట్ మాల్లో అస్సలు ఎంత బాగా నచ్చిందంటే నాకు షాపింగ్కి అయితే చాలా చాలా బాగుంది. లైక్ ఇక్కడ నాకు కొన్ని వరకు కొనుక్కున్నాను అనమాట, బాస్ షూస్ కానీ అవన్నీ నాకు మంచి ఆఫర్లో వచ్చిండే. లైక్ ఇక్కడైతే నాకు ఆన్లైన్లో లైక్ 12,000 అలా ఉండే, నాకు 8,000 or some 9,000 ఆర్డ్కి వచ్చింది. లైక్ ఒక వాచ్ తీసుకున్నాను స్టీవ్ మేడంది, అవన్నీ మంచిగా షాపింగ్ అయితే. క్రాక్స్ అయితే మంచి డీల్స్లో వచ్చాయి నాకు. సో అవన్నీ అయితే నేను తీసుకున్నాను. బై ద వే ఇక్కడ గ్లోబల్ విలేజ్ అవుట్లెట్ మాల్ నాకు అంతేమీ అంత మంచి ఆఫర్స్లా అనిపించలేదు. ఇవి క్రాక్స్ అయితే తీసుకున్నవి, లైక్ మా చెల్లికి ఇంక పింకీకి ఒకటి. అండ్ తనుజ్ గారు ఒక మొబైల్ అయితే కొనుక్కున్నారనమాట, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్. ఇది వచ్చి మన ఇండియాలో 1.6 or 1.5 ఉండే, అక్కడ 1.3 ఆర్డ్కి ఎంతో వచ్చింది. అండ్ మంచి డీలే కదా, మినిమం 20,000 వేరియేషన్ అయితే ఉండిందండి. అండ్ ఇక్కడ హోటల్కి వచ్చాము ఆ నైట్, ఇంకా వెల్కమ్ అలా చూపించాక ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము.
ఫుడ్ బేరబులేనండి, మనకు చక్కగా హ్యాపీగా తినొచ్చు. అండ్ ఇక్కడ వచ్చి ద మెయిన్ మిస్టేక్ మేము దుబాయ్లో చేసింది ఏంటి అంటే ఫుల్ మాకు 45,000 to 50,000 క్యాబ్స్కి అయ్యిందనమాట. మెట్రో ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకోవచ్చు కదా అంటే మేము వెళ్తున్న ప్లేసెస్కి కానీ మేమున్న హోటల్ నుంచి కానీ కొద్దిగా దూరం. అండ్ ఆ సమ్మర్కి మేము నడుచుకొని వెళ్ళి సో అదంతా చాలా టఫ్ ప్రాసెస్. ఆయన కార్డ్స్ ఇచ్చిన పాపం మేము అసలు యూస్ చేయలేకుండే మెట్రో కార్డ్స్. సో ఇంకా క్యాబ్స్కి చాలా ఎక్కువైంది, అదొక్క థింగ్. సో మీరు బుక్ చేసుకున్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దగ్గరలో ఏమైనా హోటల్స్ చూసుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సీజన్ ఈ కూల్ క్లైమేట్లో వెళ్ళండి, ఇలా సమ్మర్లో కాకుండా, అదొక్కటి. అండ్ నెక్స్ట్ ఓవరాల్ మా ట్రిప్ అయితే కనుక విత్ ఫ్లైట్స్ మాకు 5 lakhs అయితే అయింది, 5 lakhs ఆడ్ ఎంతో అయ్యింది. ఫ్లైట్స్ అప్ అండ్ డౌన్ వచ్చి 78,000 అలా అయ్యిందనమాట. సైట్ సీయింగ్ వచ్చి లైక్ నియర్లీ 1.2 అయింది. అండ్ హోటల్స్కి వచ్చి లైక్ అరౌండ్ 50,000 అయింది పర్ డే. మినిమం రాడిసన్ బ్లూకి మాకు 13,500 అంత అయ్యిందనమాట. సో 3 days. అండ్ మెయిన్ ఇప్పుడు మేము యానివర్సరీకి వచ్చిన ఆరా స్కైపూల్ అయితే మాకు విత్ 4 hours కదా, సో 4 hours విత్ ఫుడ్ అన్నీ కలిపి 26K అలా ఆడ్ అయ్యిందనమాట. సో ఓవరాల్ ట్రిప్ కాస్ట్ ప్లస్ లైక్ మా ఫ్లైట్కి కానీ ఇవన్నీ కలిపి 5,30,000 5 lakhs తనుజ్ విత్ షాపింగ్ అండి ఇది నేను మాట్లాడేది. సో ఇది డిపెండ్ అనమాట. సో అదే నేను చెప్తున్నాను, షాపింగ్ చేస్తే ఒకటి అవుతుంది, చేయకపోతే ఒకటి అవుతుంది. మన స్టే, మనం తీసుకునే ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ అంతా. అండ్ ఇయర్లీ ఒక్కసారి కాబట్టి అండ్ మాకున్న స్కెడ్యూల్లో కొంతమంది ఇది సేవ్ చేసుకోవచ్చు కదా అలా అంటే అలా కాదు, మా థాట్ ప్రాసెస్ వేరే ఉంటుండే కదా. సో మాకు ఎంజాయ్ చేయాలి అనిపించింది, సో మా టైం మాకు తీసుకోవాలి అనిపించింది. అండ్ ఆరా స్కైపూల్ బస్సే మాకు చాలా 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 బాగా నచ్చింది. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే లైక్ అంత హైట్లో లైక్ ఇట్ వాజ్ లైక్ 60-55 ఫ్లోర్ హైట్ ఉంటుంది, కింద బీచ్, చుట్టూ ఏదైతే చూడాలనుకుంటాం ఆ సీనిక్ వ్యూ కానీ పైన స్కై. అండ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మసాజ్ కూడా నేను ఆప్ట్ చేసుకున్నానండి. సో దట్స్ ఇట్. నేను తీసుకున్న ఈ బిట్స్ అండ్ సీన్స్ని నేను మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో ఎక్కడ ఏది ఎక్కువ ఖర్చు పెట్టాను అనేది చెప్పాను కదా, మీరు వెళ్ళినప్పుడు అదొక్కటి చూసుకోండి. దట్స్ ఇట్. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.